regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier, because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the office and start. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మాట్లాడబోయే విషయము చాలా సీరియస్. ఏంటనుకుంటున్నారా? L&T CEO ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్ చాలా టార్చర్ చేస్తుందంట. ఇంట్లో ఉండలేక సండేస్ కూడా వర్క్ చేస్తున్నాడు. అయితే వాళ్ళ వైఫ్ టార్చర్ పెడుతుందని చెప్పి మిగతా L&T ఎంప్లాయీస్ అందరినీ సండే కూడా చేయించలేకపోతున్నాను నేను మీతో వర్క్ అని చెప్పి బాధపడుతున్నాడంట. ప్రతి ఒక్క మనిషి 90 అవర్స్ పని చేస్తే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్తాడు. తెలియలేదు, 90 అవర్స్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందా? ఫ్యామిలీ ఏమవ్వాలి, పిల్లలు ఏమవ్వాలి, తల్లిదండ్రులు ఏమవ్వాలి, అత్తమామలు ఏమవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ని బెటర్గా ఇంకా ఎలా బిల్డ్ చేయాలి, అది ఎవరి బాధ్యత తీసుకోవాలి అంటే మాట్లాడే ముందు అంత పెద్ద హోదాలో ఉన్న అతనికి సెన్స్ లేదా? ఒకరు 70 అవర్స్ వర్క్ చేయమంటారు, ఒకరు 90 అవర్స్ వర్క్ చేయమంటారు. ఏంటిది? ఏం చేస్తారు మీరు? వైఫ్ని మీరు చూస్తారు, మిమ్మల్ని వైఫ్ చూస్తుంది. ఎంతసేపు చూస్తారు? అంటే ఆ చూసుకునే పని ఒకటే ఉంటుందా ఇంట్లో? అతను ఇంత ప్రాఫిట్, L&T అంటే చాలా పెద్ద కంపెనీ, ఇంత ప్రాఫిట్ తీసుకొని ఎంప్లాయీస్కి షేర్ చేస్తున్నాడా? లేదు కదా. ప్రాఫిట్ వచ్చేది కోట్లలా, శాలరీ హైక్ అయ్యేది వందలలా. దాని గురించి మాట్లాడాడే. నిజంగా నేనైతే అతన్ని, నాకు ఛాన్స్ ఇస్తే అతన్ని ఏదో మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. నేను సీరియస్గా చెప్తున్నాను. నేను ఆ హోదాలో ఉండే అతను అట్లా మాట్లాడాల్సిన, పేరుకి మళ్ళీ ఇంకొక విషయం, పేరుకి వెల్నెస్ సెషన్స్ అని పెడతారు. ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఇది ఒక స్టైల్ అయిపోయింది. మేము వెల్నెస్ చూస్తున్నాం, వాళ్ళ మెంటల్ హెల్త్ మాకు ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్? మీరు ఇలాంటి డైలాగ్ వేస్తే ఇంపార్టెంటా? మాట్లాడే ముందు అరే నేను ఇంత పెద్ద హోదాలో ఉన్నాను కదా, నేను ఎలా మాట్లాడాలని ఆలోచించి మాట్లాడే ఇంకిత జ్ఞానం కూడా లేదా? ఇంతకుముందు గౌతమ్ అదాని ఏమంటాడు? మీరు ఎక్కువ గంటలు మీ ఇంట్లో ఉంటే మీ వైఫ్ వదిలేసి పారిపోతుంది. అంటే ఎంతసేపు నీచంగానే ఆలోచిస్తారా? వైఫ్ హస్బెండ్ అంతే, వాళ్ళు ఏమైనా రోబోట్సా? లేకపోతే మిషన్లా? వాళ్ళకు ఒక్క పని మాత్రమే ఇంపార్టెంట్, మిగతాది ఏది ఇంపార్టెంట్ కాదు. నీ ఇంట్లో 100 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు నీ పనులన్నీ చేయడానికి, కానీ మాకు ఎన్ని పనులు ఉంటాయి? ఫీజు కట్టడానికి స్కూల్కి వెళ్ళాలి, ట్యాక్స్లు కట్టుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, పీటీఎం ఉంటే అది అటెండ్ అవ్వాలి, ఇంకెన్ని పనులు ఉంటాయి. అవన్నీ ఎవడు చేస్తాడు? నువ్వు వచ్చి చేస్తావా? నిజంగా L&T ఎంప్లాయీస్ అందరు రిజైన్ చేసి వాడి కిందికి దించండి ఫస్ట్. పెద్ద ఎదవలాగా ఉన్నాడు అంటే పెద్దోళ్ళందరూ ఇట్లనే ఉంటారని ఈడు ప్రూవ్ చేసిండు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్.